7 రోజులలో ఏ కథ వింటే ఇక మళ్ళీ రానని అడిగావు కదా, ఆ కథ చెప్తాను విను అని భాగవతాన్ని ప్రారంభం చేశాడు. ఆ శుకబ్రహ్మని చూడగానే ఆయన పాదాల మీద పడి నమస్కారం చేసి అర్ఘ్యపాద్యాలిచ్చి గౌరవించి, మీ వంటి మహానుభావుడు వచ్చి భాగవతం చెప్తున్నాడు, నాకింతకన్నా భాగ్యం ఏముంటుంది జీవితంలో, చాలు మీ దర్శనం చేతనే తరించిపోయానని పరీక్షిత్ ఆయనని గౌరవించి కూర్చోపెట్టి అత్యంత శ్రద్ధాభక్తులతో వినడం మొదలుపెట్టాడు. అప్పుడు అంటాడు శుకబ్రహ్మ ప్రారంభం చేస్తూ, హరిమయము విశ్వమంతయు, హరి విశ్వమయుండు సంశయము లేదు, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే. వంశాన్ని పావనం చేసిన వాడా పరీక్షిత్, చనిపోతానంటే బెంగ పెట్టకుండా ఏం వినాలని అడిగావు. ఎందుకంటే భాగవతంలో ఒక విచిత్రం ఉంది. 7 రోజుల్లో చచ్చిపోతామని పరీక్షిత్తుకి శాపం. 7వ రోజున చచ్చిపోతావంటే నేను మళ్ళీ చచ్చిపోకుండా ఉండడానికి 7 రోజులు ఏం విన్నని అడిగి శాపం ఇచ్చిన వాడికి కూడా ప్రతిశాపం ఇవ్వని వాడు పరీక్షిత్. కంసుడికి అష్టమ గర్భంలో చచ్చిపోతామని అశరీరమాణి. అష్టమ గర్భం అంటే కనీసంలో కనీసం గర్భానికి ఏడాదిన్నర వ్యవధానం ఉన్నా 12 ఏళ్లు సునాయాసంగా బతుకుతాడు. 12 ఏళ్లు బతుకుతావురా అని చెప్తే ప్రతి క్షణం చచ్చి